స్టోరీ వచ్చేసి 1980s నుంచి 2000 వరకు సాగే ఒక పొలిటికల్ యాక్షన్ అండ్ రివెంజ్ డ్రామా. అండ్ ఈ స్టోరీలో వచ్చేసి మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన అఖిల్ గారు అండ్ భాగ్యశ్రీ బోర్సే. ఇంకొక ఎక్కువ ఇంపాక్ట్ చేసిన పర్సన్ ఒకరు ఉన్నారు. సలార్ మూవీలో యాక్ట్ చేసిన విలన్ గానో సంథింగ్ ఏదో యాక్ట్ చేశారు, నాకైతే తెలియదు, ఐడియా లేదు. కాకపోతే ఆయన యాక్టింగ్ అయితే బాగుంది అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశారు. ఆయన అయితే యాంటాగనిస్ట్ రోల్లో ఏదైతే వసంత్ అనే రోల్ చేశారో అతనైతే బాగా ఇంపాక్ట్ చేశారు మూవీలో. అఖిల్ గారి యాక్టింగ్ వచ్చేసి మెచ్యూర్డ్గా డెవలప్ అయినట్టు బాగుంది. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతా కూడా బాగుంది. అండ్ భాగ్యశ్రీ బోర్సే గారు వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఈ మూవీకి. ఇక స్టోరీ విషయానికి వస్తే, మన అఖిల్ కొన్నేళ్ల జైలు జీవితం తర్వాత బయటికి వచ్చి తన చేతిలో కొన్ని అస్థికల్ని పెట్టుకొని వచ్చి ఒక బార్ దగ్గర కూర్చొని స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తారు. స్టోరీలో వచ్చేసి కొన్ని పాయింట్స్తో కంపేర్ చేసి చూపించారు. అదేంటంటే మహాభారతం ఎలాగైతే కురుక్షేత్ర ఘట్టం ఉంటుందో దాంతో కంపేర్ చేస్తూ ఈ మూవీ స్టోరీ లైన్ అంతా కూడా డైరెక్టర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు.